ఏప్రిల్ 2వ తారీఖు హనుమత్ జయంతి. అయితే మనం గతంలో కూడా ఈ హనుమత్ జయంతి ఎలా చేసుకోవాలి, అలాగే ఇప్పుడు వచ్చేది నిజంగా హనుమత్ జయంతా కాదా, ఇలా మధ్య మధ్యలో మనకి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎందుకని అంటే గనక హనుమత్ జయంతి చేసుకోవటం అనేది ముఖ్యంగా తెలుగువారు ఏప్రిల్లో చైత్ర శుక్ల పౌర్ణమి నాడు చేసుకోవటం అనేది కొన్ని ప్రాంతాల్లోనూ, మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి చేసుకోవటం అనేది ఈ రెండు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా హనుమత్ జయంతి వివిధ ప్రాంతాలు బట్టి, అంటే కన్నడిగులు అయితే కనుక మార్గశిర మాసంలో చేసుకోవటం అనేది, అలాగే మరి తమిళంలో మరొక రకమైన సంప్రదాయంలోను, ఇలా విభిన్న సంప్రదాయాల్లో ఈ హనుమత్ జయంతి ఘనంగా చేసుకోవటం అనేది అవుతూ ఉంటుంది. అయితే హనుమత్ జయంతి నిజంగా అసలు ఎప్పుడు చేసుకోవాలి, దానికి ప్రామాణికత్వం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక స్కంద పురాణంలో తెలిపిన దాని ప్రకారం అయితేనేమి, మరి వివిధ పురాణాల్లో అయితేనేమి, ఆంజనేయుడు చైత్రమాస శుక్ల పౌర్ణమి నాడే అంజనీదేవి గర్భాన్న అవతరించాడని చెప్తున్నాయి. అయితే మరి వైశాఖ మాసంలో ఏంటి అనేది, అయితే వైశాఖ మాసంలో పరాశర స్మృతి అనేది వైశాఖ శుక్ల దశమి కర్కాటక లగ్నం పూర్వభద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని కూడా చెప్తోంది. అంతేకాకుండా ఈ హనుమత్ జయంతి అనేది ఇప్పుడు మనం ఏప్రిల్ 2వ తారీఖు అంటే చైత్ర పౌర్ణమి నాడు కనుక చేసుకోకపోయినా ఇదే రోజు నుంచి ఇప్పుడు మనం అయ్యప్ప దీక్షని, భవానీ దీక్షని, ఇలా రకరకాల దీక్షల గురించి మనం వింటూ ఉంటాం. అయితే ఎవరైతే హనుమత్ దీక్ష అనేది పట్టాలనుకుంటున్నారో, స్వీకరించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ 2 పౌర్ణమి నాడు ఆ దీక్షని స్వీకరించి వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమికి 40 రోజులు మండలం పూర్తవటం అనేది ఉంటుంది. ఆ రోజు పరిసమాప్తి చేయటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ పౌర్ణమి అనేది హనుమంతి ఆరాధనలో చాలా విశిష్టమైనది, చైత్రమాసంలో వచ్చే పౌర్ణిమ. కనుక ఈ రోజు నుంచి ఎవరైనా సరే, అంటే మనం ఒకవేళ ఆంజనేయ దీక్ష తీసుకున్నా తీసుకోపోయినప్పటికీ కూడా మన ఇంట్లో ఈ రోజు నుంచి హనుమాన్ చాలీసా అనేది మండలం రోజులు కనుక చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయనేది మనందరికీ తెలిసిందే. కనుక ఈ రోజు నుంచి ఎవరైనా సరే 11 సార్లు అనేది మనకి పెద్దలు తెలియజేసినప్పటికీ కూడా ఎవరు శక్తానుసారం కనీసం 3 సార్లు ప్రతిరోజు కూడా 40 రోజులు ఏదైనా సరే ఒక సంకల్పం పెట్టుకుని ఆంజనేయుడికి పట్టించినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే అవకాశం ఉంటే ఎరుపు బట్టలు, అంటే ఎరుపు రంగు దుస్తులు కనుక ధరించి, అంటే పట్టు పంచెలు కానీ లేదా సాధారణ పంచెలు కానీ, ఆ రకంగా ఎరుపు రంగుకి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కనుక మన కోరికలు మరింత శీఘ్రంగా ఫలించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంజనేయుని అసలు మరి మనం ఎందుకు పూజించాలి, దేనికి మనం ఎక్కువగా ఆంజనేయుని నమ్ముకోవాలి అనుకుంటే కనుక, నిజానికైతే కనుక ఆంజనేయుడు తీర్చలేని కోరిక అనేది ఉండదు. ఆంజనేయుడిని ఎప్పుడైనా సరే, ఏ రకంగా అయినా సరే, ఏ కోరిక నిమిత్తమైనా సరే ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నాయి అనుకున్నా, లేదా తరచూ అలాంటి అనుమానాలు కలుగుతున్నాయన్నా, లేదా మనకి ఎవరైనా ఏదైనా సరే ప్రయోగం చేసి ఉంటారేమో అని అనుమానాలు వచ్చినా, ఇలాంటివన్నీ కూడా సమూలంగా పటాపంచలు చేయగలిగే ఏకైక దైవం ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామిని నమ్ముకుని వెళ్ళిన వాళ్ళకి అన్ని రకాల కార్య సాఫల్యత కలగటం అనేది అయితే ఉంటుంది. అయితే ఎవరికైతే ఇంట్లో వాస్తు సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకుంటారో అలాంటి వాళ్ళు ప్రతినిత్యం కూడా పంచముఖ హనుమత్ కవచం అనేది, అంటే 5 ముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి యొక్క కవచం అని ఉంటుంది. అది కనుక చదువుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగుతాయి. అలాగే ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నా, ఏదో రకమైన భయాందోళనలు ఎక్కువగా ఉంటున్నాయనుకున్నా, అలాంటి వాళ్ళందరూ కూడా హనుమత్ బడబానల స్తోత్రం చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇవేమీ కాకుండా తేలిగ్గా ప్రతిరోజు కూడా మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం నమో భగవతే వాయునందనాయ నమః, ఓం నమో భగవతే వాయునందనాయ నమః. ఇది నిత్యం కూడా 54 సార్లు లేదా 108 సార్లు 40 రోజులు, అంటే మండలం రోజులు మనం గనక పఠించినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కనుక ఈ చైత్ర పౌర్ణమి నుంచి మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి నాడు
మనం పరిసమాప్తం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా హనుమద్ అనుగ్రహం మనందరికీ కూడా లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఆంజనేయుడికి మరి ఎవరి శక్తానుసారం వారు వడ, పప్పు, పానకం, తేనె నివేదన చేయటం కానీ, అప్పాలు నివేదన చేయటం కానీ, గారెలు నివేదన చేయటం కానీ, ఈ రకంగా కూడా ఆంజనేయుడి యొక్క ఉపాసన చేసుకోవచ్చు. అలా ఎవరి శక్తానుసారం వారందరూ కూడా హనుమంతుడి యొక్క పూజ చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.